రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ దొంగతనం కలకలం రేపింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు కేవలం 100 అడుగుల దూరంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను టార్గెట్ చేసిన దొంగలు అర్ధరాత్రి రెచ్చిపోయారు. శనివారం తెల్లవారుజామున సుమారు 12:30 సమయంలో దుర్గమ్మ గుడి వద్ద ఉన్న ఏటీఎం మిషన్ను పూర్తిగా ఎత్తుకెళ్లారు. దాదాపు 5 టన్నుల బరువు ఉన్న ఏటీఎంను సైతం ఎత్తుకెళ్లడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ ఏటీఎంలో సుమారు 6,61,000 రూపాయల నగదు ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏటీఎం సెక్యూరిటీ లోపాలే ఈ దొంగతనానికి కారణమని తెలుస్తుంది. బ్యాక్ డోర్ సరిగా లేకపోవడం, సైరన్ సిస్టమ్ కేవలం 3 నిమిషాలకే పరిమితం కావడం వంటి నిర్లక్ష్యాలను దొంగలు సద్వినియోగం చేసుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ బి మహేష్, డిఎస్పీ నాగేంద్రచారి, సిఐ వెంకటేష్, ఎస్ఐ రాహుల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయాలతో ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసుల కళ్ల ముందే జరిగిన ఈ భారీ దోపిడీ స్థానిక ప్రజల్లో భయాందోళనకు గురిచేసింది. పోలీస్ స్టేషన్ పక్కనే ఈ ఘటన జరగడం భద్రతా వ్యవస్థపై తీవ్ర సందేహాలు లేవనెత్తుతోంది.